మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఆయన చనిపోయారు అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గుండెపోటుతో పెద్ద సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారని, మార్నింగ్ వాక్ చేస్తుండగా కుప్పకూలి పడిపోయారని చెప్పారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని రోహిణి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, హార్ట్ ఫంక్షనింగ్ కంట్రోల్లో ఉందని వెల్లడించారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వన్ అవర్ ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ వస్తే పల్మనరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి ఎందుకు, యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేర్ దే వాంట్, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే అది వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్